యాంటీనేటల్ ఓపీలో ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ పేషెంట్స్ వెజైనా నుంచి డిశ్చార్జ్ వస్తుంది అన్న కంప్లైంట్తో వస్తూ ఉంటారు. ఆ డిశ్చార్జ్ యూరినా లేదా ఉమ్ము నీరా లేదా వైట్ డిశ్చార్జా అనేది తెలియని కన్ఫ్యూషన్లో ఉంటూ ఉంటారు. మరి ఈ మూడింటిని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు గనక యూరిన్ వెళ్తున్నట్లయితే ఆ యూరిన్ అనేది పేల్ ఎల్లో టు డార్క్ ఎల్లో కలర్లో ఉండొచ్చు. అంటే అది మీ హైడ్రేషన్ మీద, మీరు ఎంత వాటర్ తాగుతున్నారనే దాని మీద ఆధారపడి ఉండొచ్చు. ఆ యూరిన్ అయితే అమోనియా స్మెల్ అనేది కూడా ఉంటుంది. అలాగే కంటిన్యూస్గా ఈ ఫ్లో అనేది ఉండదు. అంటే మీరు యూరిన్ అయితే కనుక దాన్ని హోల్డ్ చేయగలుగుతారు. మీరు కొంచెం సేపు టైట్గా మీకు యూరెట్రల్ స్ఫింక్టర్ని హోల్డ్ చేయగలిగితే మీకు యూరిన్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. అదే ఉమ్ము నీరు గనక అయితే అది కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటుంది. అండ్ అది పేల్ టెండర్ కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంటుంది. ఒకవేళ స్మెల్ కనుక మనం చూసినట్లయితే అట్ ద మోస్ట్ స్వీటెస్ట్ స్మెల్ ఉంటుంది. అండ్ వైట్ డిశ్చార్జ్ అయితే కనుక స్టిక్కీగా థిక్గా ఉంటుంది. అండ్ అది ఎక్కువ మోతాదులో బయటికి రాదు. అట్ ద సేమ్ టైం పర్లీ వైట్ డిశ్చార్జ్ కలర్లో కూడా ఉంటుంది. అండ్ యూరిన్ లాగా అది అప్పుడప్పుడు ట్రికిల్ అవుతూ ఉండదు, కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు మనకు కన్ఫ్యూషన్ వస్తుంది అంటే, సపోజ్ ఉమ్ము నీరు ఒక బ్యాగ్ పగిలిపోయింది అనుకోండి, మొత్తం ఒక గష్ లాగా వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు పెద్ద మనకి కన్ఫ్యూషన్ రాదు. కానీ ఒక్కొక్కసారి ఉమ్ము నీరు సంచిలో హై లీక్స్ అని ఉంటాయి. అంటే చాలా చిన్న లీక్స్ ఉన్నప్పుడు డ్రాప్ బై డ్రాప్ ట్రికిల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అది యూరినా లేదా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంటుంది. సో దానికి మీరు వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. దాని ప్యాడ్ ఫర్ అబ్జర్వేషన్ ఇస్తారు, మీకు యాంటీబయాటిక్ డోసేజ్ ఇస్తారు. అలాగే స్కాన్లో ఉమ్ము నీరు ఎంత ఉంది అనేది కూడా మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీకు ఇంట్లో డిశ్చార్జ్ అవుతుంది ఎక్కువగా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ప్యానిక్ అవ్వకూడదు, యాంగ్జైటీకి లోన్ అవ్వకూడదు. ఒక 15 మినిట్స్ అలాగే పడుకొని ప్యాడ్ ఫర్ అబ్జర్వేషన్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ప్యాడ్ గనక కంటిన్యూస్గా తడిచిపోతున్నట్లుంటే, లేదా దాని కలర్ గనక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, దాని ఓడర్ స్మెల్ గనక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, మీరు ఇది యూరినా లేదా అమ్నియాటిక్ ఫ్లూయిడా అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏ టైంకి ఆ లీకేజ్ జరిగింది అనేది కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టైప్ ఆఫ్ డెలివరీ టోటల్గా మీకు ఎంత టైంకి మీకు ఉమ్ము నీరు పోయింది అనే దాని మీదే డాక్టర్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఉమ్ము నీరు పడిపోయింది అనుకోండి, అది ఏ స్టేజ్లో పడిపోయింది అనే దాని మీద మీ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీకు కంప్లీట్గా మంత్స్ అయిపోయాయి, ఒక 3-4 డేస్లో డెలివరీ ఉంది అన్నప్పుడు డాక్టర్స్ అండ్ లైకర్ క్లియర్గా ఉంది అన్నప్పుడు మీకు 24 అవర్స్ మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి చూడొచ్చు. ఈ 24 అవర్స్లో యాంటీబయాటిక్ కవరేజ్ చేసుకొని, బాగా మీకు లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, సర్వైకల్ డైలటేషన్ బాగుంది, లేబర్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటే నార్మల్ డెలివరీకి మీకు ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది. 24 అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏం రెస్పాన్స్ లేదు, కాంట్రాక్షన్స్ సరిగా లేదు అండ్ ఫీటల్ బ్రెడికార్డియా వస్తుంది, ఇలాంటి సిచ్యుయేషన్లోనే వెంటనే మీకు సీజర్ చేసి బేబీని తీసేయాల్సి ఉంటుంది. సో ఉమ్ము నీరు పడిపోతే వెంటనే కాన్పు చేయాలా లేదా వెంటనే సిజరిన్ చేస్తారా అనేది పెద్ద అపోహ. ఫీటల్ యొక్క హెడ్ని, పెల్విస్ యొక్క సైజుని చూసుకొని, మీకు వచ్చేటువంటి కాంట్రాక్షన్స్ దృష్టిలో పెట్టుకొని, డైలటేషన్ ప్రోగ్రెసివ్గా ఉన్నప్పుడు వితిన్ 24 అవర్స్ నార్మల్ ఛాన్సెస్ అయ్యేదానికి కూడా ఉంటుంది. సపోజ్ మీకు ఉమ్ము నీరు కనుక 5 లేదా 6 నెలల్లో వెళ్ళిందనుకోండి, అప్పుడు కూడా మీకు టర్మినేట్ అనేది చెయ్యాలా అనేది, ఉమ్ము నీరు బ్యాగ్ ఎంత లీక్ అవుతుంది అంటే ఒకేసారిగా ఉమ్ము నీరు అంతా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఫ్లూయిడ్ లేదు లేదా జీరో ఫ్లూయిడ్ ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో బేబీ సర్వైవ్ కాదు కనుక, బేబీకి న్యూట్రిషన్ ఉండదు కనుక, బేబీకి కుషనింగ్ ఎఫెక్ట్ ఉండదు, అలాగే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక టర్మినేషన్ అనేది మ్యాండేటరీ. సపోజ్ లీకేజ్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఎక్కడో హై లీక్స్ ఉన్నాయి, ట్రికల్గా ఉమ్ము నీరు ఒక డ్రాప్ అండ్ డ్రాప్ పోతుంది అన్నప్పుడు ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి మీరు డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. అండ్ యాంటీబయాటిక్ కవరేజ్ని చేస్తూ వాళ్ళు స్కాన్లో మీకు ఉమ్ము నీరు ఎంత ఉంది,
ఉమ్ము నీరు ప్రొడక్షన్ రోజు రోజు ఎలా ఇంప్రూవ్ అవుతుంది లేదా మెయింటైన్ చేసుకోగలుగుతుందా అనే పాయింట్ మీద డిసైడ్ చేయబడుతుంటుంది. సపోజ్ మీకు లీకేజ్ తగ్గింది అండ్ ఉమ్ము నీరు మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే కండిషన్స్లో మీరు బేబీ వయబిలిటీ వచ్చేంత వరకు కూడా ఆ సిచ్యుయేషన్ని క్యారీ ఆన్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఈ హై లీక్స్ అనేటివి సీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి కండిషన్స్లో యూజువల్గా బ్యాగ్ అనేది రప్చర్ అవుతూ ఉంటుంది, ఎందుకు ఉమ్మునీరు అనేది పడిపోతుంటుంది అంటే ఒక్కొక్క వేళ మీకు పాలీహైడ్రామియస్ ఉందనుకోండి, ఉమ్మునీరు ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో బ్యాగ్ సైజు పెద్దగా ఉన్నప్పుడు, లేదా మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో వెజైనల్ డిశ్చార్జ్ అయినప్పుడు మీరు యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా, ప్యానిక్ అవ్వకుండా డాక్టర్ని సంప్రదించి అది యామ్నియాటిక్ ఫ్లూయిడా, యూరినా, వైట్ డిశ్చార్జ్ అనేది క్లారిఫై చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు గనక ఒకవేళ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వెజైనల్ ఇన్ఫెక్షన్ దట్టు విత్ ఫౌల్ స్మెల్ వస్తుంది, అలాగే ఇచ్చింగ్ ఉంది, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా వెంటనే ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇవి ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్కి దారితీస్తూ ఉంటుంది.